ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఎప్పటికీ పూర్తి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదనపు ఎస్పీ తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజా వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సుప్రీంకోర్టు వాదనల సారాంశం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో ప్రధానంగా తిరుపతన్న అదనపు ఎస్పీ తిరుపతన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం తిరుపతన్న దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక 4 నెలల కాలం తమకు టైం పట్టవచ్చు అని చెప్పి ముఖ్యంగా తిరుపతన్నకు సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ పూర్తి చేసేందుకు దర్యాప్తును పూర్తి చేసేందుకు తమకు మరొక 4 నెలల సమయం పట్టడానికి ఆస్కారం ఉంది అని చెప్పి తెలియజేయడంతో పాటు తదుపరి పూర్తి వివరాలను దర్యాప్తు సంస్థతో చర్చించి దర్యాప్తు సంస్థ సంప్రదించిన తర్వాత తాము అందించగలము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెలువరించింది. అయితే ఈ కేసులో ఇప్పటికీ 9 నెలల పాటు తిరుపతన్న జైల్లో ఉన్నారని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా చూస్తున్నట్టయితే జైలు అనేది తప్పనిసరి అయితేనే జైలు లేని పక్షంలో బెయిల్ పొందడం అనేది హక్కుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని సుప్రీంకోర్టు గతంలో అనేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ రకంగా చూసుకున్నప్పటికీ తిరుపతన్న బెయిల్ కు అర్హుడు అని చెప్పి తిరుపతన్న తరపు న్యాయవాది సిద్ధార్థ దవే తన వాదనల సందర్భంగా ప్రస్తావించగా అందుకు ప్రభుత్వం తీవ్రంగానే స్పందిస్తూ తిరుపతన్న వ్యక్తి కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి రాజకీయ నాయకుల ప్రోద్బలము ఆదేశాలకు అనుగుణంగా చివరికి హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. దాంతో పాటుగా గత ఏడాది డిసెంబరు 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ చెరిపివేసేటువంటి ప్రయత్నం చేశారు. అందుకు తమ వద్ద పూర్తి సాక్ష్యాధారాలు లభించినాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. తిరుపతన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఆధారాలను చెరిపివేయడంలో కూడా అంతకు రెట్టింపు స్థాయిలో కీలకంగా వ్యవహరించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది. అయితే ఈ సందర్భంలోనే హైకోర్టుకు సంబంధించి అదేవిధంగా మిగతా న్యాయకులకు సంబంధించినటువంటి ఆధారాలు చెరిపివేయడంలో తిరుపతన్న పాత్రకు సంబంధించి ఇంకా దర్యాప్తు జరుగుతోంది కాబట్టి బెయిల్ ఇప్పుడు ఇవ్వటం అనేది సమంజసం కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. సో ఇరువురి వాదనలు విన్న అనంతరం జస్టిస్ బివి నాగరత్న ఇంకా ఎంతకాలం తిరుపతన్నకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది, దర్యాప్తు కొనసాగుతుంది, తిరుపతన్న పాత్ర పైన ఇంకా ఎంత సమయం తీసుకుంటారు అని చెప్పి ప్రశ్నించగా తమకు 4 నెలల పాటు ఇంకా సమయం పట్టడానికి ఆస్కారం ఉంది. అయితే ఒకసారి దర్యాప్తు సంస్థకు సంబంధించిన అధికారులతో తాము సంప్రదింపులు జరిపిన తర్వాతనే తాము ఏ విషయాన్నైనా స్పష్టంగా చెప్పగలము అని చెప్పి కోర్టు దృష్టికి తీసుకురాగా అది ఓరల్ గా కాదు, అంటే చెప్పాల్సింది మాటల్లో కాదు, ఎంతకాలం కావాలి, ఏమేమి జరగబోతుంది అనే విషయాలన్నిటిపైన లిఖితపూర్వకంగా అఫిడవిట్ రూపంలో అందించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాల మేరకు తమకు కొంత అఫిడవిట్ దాఖలు చేసేందుకు తమకు కొంత సమయం కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తూ 27 లోపు తిరుపతన్న పాత్ర పైన తదుపరి దర్యాప్తు ఇంకా ఎంతకాలం సాగుతుందో చెప్పాలి అని చెప్పి లిఖితపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నయోమి, ధన్యవాదాలు అరుణ్.